అయితే మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం జరుగుతుంది సహజంగా. సేమ్ టైం అణచివేతకి ఎప్పుడు కూడా ఒక స్టేజ్ దాటాక తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ తిరుగుబాటు పతాక స్థాయికి చేరింది. అట్లాగే అది 4 ఏళ్ళు పట్టింది అక్కడ. ఇక్కడ అట్లా కాదు, వేగం ఉంటది, అది తేడా. ఒక రకంగా అంటే బస్సుల కోసం మహిళలు చేసింది అది వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి చేసుకున్నట్టున్నారు. అది ఎవరు చేస్తారు మహిళలు? వెనకాల అవినయ్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. అదే అన్నాను, అక్కడ లోకల్ గా తప్ప స్టేట్ వైడ్ జరగలేదు అది కార్యక్రమం. స్టేట్ వైడ్ మొన్న 12వ తారీఖు జరిగింది కదా, అది పెద్ద కౌంట్ జరిగింది. నేను అంటోంది ఎవరో ఒక్కొక్క ప్రతి లీడరు కూడా మనకెందుకు వచ్చిన గొడవ, ఇప్పట్లో ప్రభుత్వం జోలికి వెళ్ళకుండా ఉంటే బెటరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మాట్లాడకుండా ఉంటున్నారు, అందుకని పార్టీ పిలుపులు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ నాయకులు దిగితే రంగంలోకి, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం బిగిన్ చేస్తే అప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. దానికి బీజం తిరుపతిలో పడింది. మరి అది కొనసాగుతుందా? మిగతా వాళ్ళు ఇప్పటికి కూడా భయపడుతున్న మాట వాస్తవం. కాకపోతే అక్కడక్కడ తిరుగుబాటు బిగినయింది, అది అక్కడ సాక్ష్యం అన్నమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జీలని, కోఆర్డినేటర్ని నియమించే విషయంలో అంటే వాళ్ళు ముందుకు రావట్లేదా? అక్కడ కూడా ఏమైనా భయం కనిపిస్తోందా? లేదంటే వైసీపీఏ ఆ నియామకాలను ఏమైనా కాస్తంత స్లో చేసిందా? లేదు, నాకు తెలిసిన సమాచారం అయితే